హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మనం చాలా స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది మన ఛానల్లో. 4 లైన్ స్ట్రాటజీ అని, వాల్యూమ్ బేస్డ్ స్ట్రాటజీ అని, ఏటీఆర్ స్ట్రాటజీ అని రకరకాల స్ట్రాటజీస్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు కొద్దిగా ఇవి వినూత్నంగా ఇంకొక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ స్ట్రాటజీస్ని యూజ్ చేసి మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ట్రేడ్ చేద్దామని చెప్పేసి. ఓకే, అది చాలామంది మీరు చూసే ఉంటారు, చాలామంది చేసే ఉంటారు, ఇది ట్రేడింగ్ ఛాలెంజెస్ అనేసి. సో మనం ఏంటంటే పర్టికులర్గా మనం డిస్కస్ చేసుకున్న స్ట్రాటజీస్ యూజ్ చేసి వేరే స్ట్రాటజీస్ ఏమి యూజ్ చేయకుండా ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం ఈ ఛాలెంజ్లో గెలవగలమా లేదా అనేది ఒక టెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మొన్న ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి, సో రేపటి నుంచి మండే నుంచి మన కొత్త ఎక్స్పైరీ మొదలైంది కాబట్టి, సో రేపు మండే నుంచి ఈ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీలో ఎవరు కనుక ఉంటే కనుక మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా చెప్తాను, వినండి. మీ నచ్చితేనే రండి, లేకపోతే లేదు. అంతే తప్ప ఇందులో మీకు 50,000 పెడితే 5 లక్షలు వస్తాయి ఇట్లాంటివన్నీ భ్రమలో ఉండకండి. ఓకే, ఇదే ఛాలెంజ్, మనం అచీవ్ చేయగలమా లేదా అనేది ఒక ట్రేడింగ్ ఛాలెంజ్ లాగా తీసుకొని మనం అందరం కలిసి చేద్దాం. ఓకేనా? సో ఇక బేసిక్గా ఈ ఛాలెంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ప్రతి ఛాలెంజ్లో కొన్ని రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కదా. సో నేను పెట్టుకున్న రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఏంటి అంటే, మినిమం 50,000 మీరు క్యాపిటల్ అనేది మీ అకౌంట్లో ఉండాలి. 50,000తోనే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ 50,000తోని మీరు ఈ ఛాలెంజ్కి రూల్స్ ఏంటి అనేది చెప్తాను. మినిమం 50,000 క్యాపిటల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. 50,000 క్యాపిటల్. నేను 5 ల్యాక్స్ అనేది ఎందుకు చెప్పాను అంటే, ఈ 50,000కి మనం ఇంకొక జీరో చేర్చడానికి మనకి ఎంత టైం పడుతుంది, మనం చేర్చగలమా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కోసమే 5 ల్యాక్స్ అనేది పెట్టాను. సో మీరు సపోజ్ 80,000తో స్టార్ట్ చేశాను అనుకోండి, 8 ల్యాక్స్ దాకా ట్రై చేసుకోవచ్చు. అట్లా మీ ఇష్టం క్యాపిటల్. కాదు, మినిమం 50,000 అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఛాలెంజ్లో మనం ఏంటంటే, మీరు అంతా 1 ల్యాక్ పెట్టుకున్నాను అనుకోండి, 10 ల్యాక్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు మీరు. అట్లా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, మీ రిస్క్ రివార్డ్ని బట్టి పెట్టుకోండి. సో నేను ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ చెప్పాను కదా, ఒక 50,000లో ఇంకొక జీరో యాడ్ చేయగలమా లేదా మన టార్గెట్లో అనే దానికోసమే 50,000ని ఇంకో జీరో యాడ్ చేస్తే 5 ల్యాక్స్ అవుతుంది కదా. సో ఈ 5 ల్యాక్స్ టార్గెట్ అనేది రీచ్ కాగలమా అనేది. దీనికి టైం పీరియడ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. మనం లాస్లో పోకుండా మనం ట్రేడ్స్ని జాగ్రత్తగా అచీవ్ చేసుకోవటమే కావాలి. ఇది ఓన్లీ మనం ఏంటంటే ఇంట్రాడే ట్రేడ్సే చేస్తాం ఫ్రెండ్స్. ఓన్లీ ఆప్షన్ ట్రేడింగే చేస్తాము. ఎట్లాంటి స్టాక్స్ బేస్ చేయము. ఓన్లీ ఆప్షన్ ట్రేడింగే చేస్తాము. అది బయ్యింగే చేస్తాము, సెల్లింగ్ కూడా చేయము. మీ అందరికీ తెలుసు, 50,000 పెట్టి మన సెల్లింగ్ చేయడం కుదరదు. ఓకేనా? సో ఇది ఓన్లీ ఇంట్రాడే ట్రేడ్స్ చేస్తాం. దీనికి క్యారీ ఫార్వర్డ్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఓకే, రైట్. తర్వాత ఏవి స్ట్రాటజీస్ వాడతామంటే, మనకున్న స్ట్రాటజీస్లోనే యూస్ చేసి మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది రేపటి నుంచి, అంటే రేపు ఎక్స్పైరీ అయిపోయింది కదా మొన్ననే. సో ఈ మే ఎక్స్పైరీలో మనం ఎంత సాధిస్తాము, లేదా మే అవుతుందా, జూన్ అవుతుందా, జూలై అవుతుందా, ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. ఇది మన స్ట్రాటజీ యొక్క టార్గెట్. రైట్, టార్గెట్ ఉంది కదా. సో ఎగ్జిట్ ఇప్పుడు 5 ల్యాక్స్ వస్తే మనం రీచ్ అయిపోయినట్టు, మనం సక్సెస్ఫుల్గా మన ఛాలెంజ్ రీచ్ అయింది. ఫెయిల్ ఎప్పుడైతాము అంటే, మ్యాక్సిమం నా డ్రా డౌన్ వచ్చి 20%. 20% అంటే 15,000లో 10,000 కనుక నాకు లాస్ వచ్చింది అన్నా కూడా నేను ఈ ఛాలెంజ్ని ఆపేస్తాను. ఓకే, 10,000 మినిమం లాస్ వచ్చింది అంటే కొద్దిగా కుడి ఎడంగా 10,000 అంటే కరెక్ట్ 10,000 అనేది 10,000కి 11,000 అట్లా కొద్దిగా అటు ఇటుగా ఇది రావడంతో నేను నా ఛాలెంజ్ అనేది మనం ఫెయిల్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇది మ్యాక్సిమం డ్రా డౌన్. ఇది కంప్లీట్గా ఎందుకంటే మన సెబీ రూల్స్ మీ అందరికి తెలిసిందే కాబట్టి, సో ఇది నేను లైవ్లోనే చేస్తాను. ఇది గూగుల్ మీట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? గూగుల్ మీట్లో కండక్ట్ చేయడం, లైవ్లో మనం డిస్కస్ చేసుకుంటూ మనం ఈ ట్రేడ్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏ రోజు ఆ రోజు నేను గూగుల్ షీట్ పెడతాను. మీలో ఎవరైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళైనా అప్డేట్ చేయొచ్చు గూగుల్ షీట్ని. ఓకే, అట్లానే చేసుకోండి. లేదు నన్ను అప్డేట్ చేయమంటే ఇట్లా ఒక గూగుల్ షీట్ తీసుకొని మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, మనం బై చేసామా, సెల్ చేసామా, రిజల్ట్ ఏంటి, స్టాప్ లాసా, టార్గెటా, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ అనేది మీరు రాసుకోండి. మళ్ళీ అదేవిధంగా మీ ట్రేడ్స్ మీకు తెలిసే ఉంటాయి కాబట్టి మీకు ఆల్రెడీ క్లారిటీ అని వస్తుంది. సో ఎవరైతే ఇది మన గూగుల్ ఆన్లైన్లోనే ఉంటుంది, గూగుల్ స్ప్రెడ్షీట్ అనేది. మీలో ఎవరైనా కూడా మీరు దీన్ని అప్డేట్ చేయొచ్చు, లేకపోతే నన్ను చేయమన్నా కూడా నేను అప్డేట్ చేస్తాను. ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇందులో మీరు నోట్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇది క్లియర్. సో ఇది మనం చేయాల్సిన ట్రేడ్స్.
తర్వాత ఇది ఫ్రీ ఛాలెంజ్ అయితే కాదు ఫ్రెండ్స్, నాతో పాటు ట్రేడ్ చేయాలంటే ఇట్స్ ఏ పెయిడ్ వన్. ఓకే, క్లియర్. సో ఎందుకు అంటే చాలామంది తెలుసు కదా ఫ్రీ అని పెడితే మన వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది. సో దానికోసం దిస్ ఈజ్ ఏ పెయిడ్ ఛాలెంజ్. ఇది మీలో ఇంట్రెస్ట్ ఉంటే రండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 50,000 మినిమం క్యాపిటల్ ఉండాలి. ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. గూగుల్ మీట్లో లైవ్ ట్రేడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. దీనిలో మనం డిస్కస్ చేసుకుంటూ మనం ఇందులో స్ట్రాటజీస్ ఏం చెప్పడం అనేది ఉండదు, లైవ్ ట్రేడ్స్ అనేది చేయడం జరుగుతుంది. ట్రేడ్ అయిపోగానే మనం అప్డేట్ చేస్తాం ఎక్సెల్ షీట్ని, ఎంత లాస్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి. అదే మీకు మామూలుగా మన దీంట్లో కూడా మన బ్రోకర్ అకౌంట్లో కూడా తెలిసిపోతుంది కదా, కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది మనం ఆన్లైన్లో యూట్యూబ్లో లైవ్లో మనం పెట్టలేము కాబట్టి, రూల్స్ ప్రకారం మనకి ఎలవ్ లేదు కాబట్టి, ప్రాఫిట్స్ అన్ని షేర్ చేయడం ఇవన్నీ చేయకూడదు కాబట్టి, సో నేను లైవ్లో అనేది యూట్యూబ్ లైవ్లో అనేది పెట్టను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. ఆ మీట్లో మనం డిస్కస్ చేసుకుంటూ మనం సపరేట్గా చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటి అంటే మంత్లీ మీరు ఇంత అనేది పే చేయాల్సి ఉంటుంది. మీ ఇష్టం, ప్రాఫిట్ వచ్చిందంటే మీరు డ్రా చేసుకుంటా అంటే డ్రా చేసుకోండి, లేకపోతే లేదు. సో ఒకవేళ కనుక మ్యాక్సిమం మీ అకౌంట్లో కనుక 40,000 అంటే మనం 50,000తో స్టార్ట్ చేస్తాం కదా, 40,000 కనుక మీ బ్యాలెన్స్ అంటే ఓవరాల్ బ్యాలెన్స్ ప్రాఫిట్స్తో తీసేయంగా. ఓకే, ఓవరాల్ బ్యాలెన్స్ మీకు 40,000 కనుక వస్తే మనం ఈ ఛాలెంజ్ని క్విట్ చేస్తాము. రైట్, క్లియర్. సపోజ్ ఫస్ట్ మంతే మీకు 40,000 హిట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, 40,000 బిలోకి వచ్చేసింది అనుకోండి, మనం ఈ ఛాలెంజ్ని క్విట్ అయిపోతాం. మీరు ఏదైతే పే చేశారో నాకు ఇది నేను రిటర్న్ చేసేస్తాను మీకు. ఓకే, ఏదైతే వచ్చిందో ఆ మంత్ నేను రిటర్న్ చేసేస్తాను. సపోజ్ మనకి ఫస్ట్ మంతే సపోజ్ ఒక 20,000 ప్రాఫిట్ వచ్చి మీ బ్యాలెన్స్ 60,000 ఉందనుకోండి. ఓకే, క్లియర్. ఈ 60,000లో మీ ఇష్టం, మీరు ఉంచుకుంటా అంటే ఉంచుకోండి, లేదు అంటే మీరు డ్రా చేసుకోండి. కాకపోతే మనకు ప్రాఫిట్ అనేది మన షీట్ ప్రకారం 10,000 అనేది ప్రాఫిట్ అనేది మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు లెక్క. మీరు విత్ డ్రా చేసుకున్నా చేసుకోకపోయినా ఈ 10,000 అనేది మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు. నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ పర్సెంట్, అంటే మీరు పెట్టిన 50,000లో ఓవరాల్గా మీ 50,000లో రైట్, దాంట్లో కనుక 10,000 కనుక ఈ 10,000 డ్రాడౌన్ అయింది అంటే ఏ మంత్లో అయితే ఆ మంత్ ఫీజు అనేది నేను రిటర్న్ చేసేసి ఆ రోజు మన ఛాలెంజ్ అనేది క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు క్యాపిటల్ ఉంచాలా తీసేసుకోవాలి అనేది మీ ఇష్టం. కాకపోతే మనం ప్రాఫిట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మీరు సపోజ్ ఇక్కడ 60,000 వచ్చి ఇవాళ 10,000 వచ్చింది ఫస్ట్ మంత్, 10,000 ఫస్ట్ మంత్ ప్రాఫిట్ కింద మనం పెట్టుకుంటాము. ఓకే, మిగతా 50% ఈ 10,000 మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు అకౌంట్లో, లేదంటే విత్డ్రా చేసుకోండి, మళ్ళీ అగైన్ 50,000తో డ్రా చేస్తాము. ఓకే, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాఫిట్ కాకుండా నేను చెప్పేది అర్థమవుతుందా, 40,000 అంటే మీకు ఫస్ట్ మంత్ 60,000 వచ్చింది కదా, కరెక్ట్, రైట్. 10,000 ఉంచారా, ఓకే, లేదంటే మళ్ళీ అగైన్ 50,000తోనే మీరు స్టార్ట్ చేస్తారు, కరెక్ట్. ఈసారి మీకు స్టాప్ లాస్ ఎంతగా ఉండాలి, 20,000 స్టాప్ లాస్ అయితేనే మనం ఈ ట్రేడ్ నుంచి క్విట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 10,000 ప్రాఫిట్ ఉంది, ఇంకో 10,000 మనకి డిడక్ట్ అవ్వాలి. సో అప్పుడు 20,000 స్టాప్ లాస్ కొట్టినప్పుడు మనం ఈ ఛాలెంజ్ నుంచి క్విట్ చేస్తాము. ఓకే, సో ఇట్లా మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మనకు రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకేంటి సార్ ట్రేడ్స్ అనేది ఎక్కువ మార్జిన్స్ కూడా తీసుకోవడానికి, రిస్క్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో దీనికి టైం పీరియడ్ అనేది లేదు, నేను చెప్పను 3 monthsలోనే వస్తుందా, 1 monthలో వస్తుందా, 1 yearలో వస్తుందా అనేది. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్. ఓకే, సో అది మనం చెప్పలేము. సో మీతో నా జర్నీ చేయాలి అంటే ఈ 5 lakhs ఎప్పుడైతే హిట్ అవుతుందో అప్పుడు మన ఛాలెంజ్ని క్లోజ్ చేస్తాము, లేదా ఇందులో 20% డ్రాడౌన్ వచ్చిన రోజు మనం ఎగ్జిట్ అయిపోతాం. ఏది ఓవరాల్ ప్రాఫిట్ చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఓకే, క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ మంత్ ఏ రోజైతే మీకు ఓవరాల్గా మీకు 20% డ్రాడౌన్ కొట్టేసిందో ఏది 50,000 ఏదైతే ఇనిషియల్ క్యాపిటల్ మీద నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఓకే, మీరు నాకు ముందు ఇనిషియల్ క్యాపిటల్ ఎంత అనేది చెప్పాలి కదా, రైట్. సో ఇనిషియల్ క్యాపిటల్ మీద మీకు 20% డ్రాడౌన్ కొట్టింది అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద ట్రేడ్. ఆ మంత్ మీరు మన పైసలు అనేది నేను ఆ మంత్ పైసలు అనేది నేను మీకు రిటర్న్ చేయటం జరుగుతుంది. సో మన ఛాలెంజ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది
ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఫస్ట్ మంతే మీకు సపోజ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, సో మీరు లాస్ పెట్టుకోవాలి, నాకు కట్టిన పైసలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అప్పుడు నేను మీకు రిటర్న్ చేసేసాను అనుకోండి, మీకు మ్యాక్సిమం స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, 10,000 రూపీస్ ఉంటుంది, రైట్. అంత ఇది మీరు రిస్క్ చేయాల్సిన 10,000 రూపీస్ అనేది. ఇది ఒకవేళ 50,000 పెట్టుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఒకవేళ 80,000 పెట్టుకుంటే 1.6 lakhs అంటే 16,000 దాకా మీకు స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఒకవేళ కనుక 70,000 పెట్టుకుంటే 14,000 అనేది మీ స్టాప్ లాస్ అనేది ఉంటుంది, రైట్. సో ఈ రకంగా మీరు ట్రేడ్స్ అనేది చేయాల్సి ఉంటుంది, రైట్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి రిప్లై సారీ మీకు ఏ డౌట్స్ ఉంటే దానికి కామెంట్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఈ ఛాలెంజ్ మన స్ట్రాటజీస్ ఎట్లా వర్కౌట్ అయ్యి, ఈ స్ట్రాటజీస్తో మనం ఈ ఛాలెంజ్ని మనం దాటగలమా లేదా అనేది ఒకసారి ట్రై చేద్దాం. పోయిందేముంది, ఒకవేళ మ్యాక్సిమం పోయినా కూడా 20% అనేది క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది మీది, జాగ్రత్త అది. ఓకేనా. సో తర్వాత ఇది పెయిడ్ వన్. ఇది రోజు డైలీ గూగుల్ మీట్లో 9:30కి స్టార్ట్ అవుతుంది, 9:30 to 3:30 దాకా ఉంటుంది. ఓకే. సో ఇది రేపటి నుంచి అంటే మండే, రేపు మీ ఇష్టం, తర్వాత మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వండి. సో దాన్ని ఏం లేదు, కొద్ది లిమిటెడ్ సీట్స్ అనేది పెడతాను, ఎక్కువ మందిని పెట్టినా కూడా మనం తట్టుకోలేము. సో రేపు మండే నుంచి అంటే డేట్ అంతా 28th నుంచి, ఎందుకంటే ఈ ఎక్స్పైరీ మొన్ననే అయిపోయింది కాబట్టి ఎక్స్పైరీ టు ఎక్స్పైరీ మనం సెటిల్ చూసుకుందాం, ఎంత ఈ మంత్లో ఎంత ప్రాఫిట్ తీయగలిగాము, ఎంత లాస్ వచ్చింది అనేది. ఒకవేళ లాస్ వచ్చింది అంటే మనం ఎట్లాగూ ఛాలెంజ్ని ఓడిపోయినట్టే రక్క, రైట్. ఒకవేళ కనుక ప్రాఫిట్ వచ్చిందంటే ఎంత ప్రాఫిట్ తీసాం ఎక్స్పైరీ టు ఎక్స్పైరీ అనేది మనం డిసైడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు ఇవన్నిటికీ డిసైడ్ అయ్యి వస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. అంతేదో పాసి పెట్టుకోకుండా ఇది నేను 50,000 ఏదో మాయ చేసి 5 lakhs చేసేస్తా, ఇట్లాంటివన్నీ నమ్మద్దు. సో మన స్ట్రాటజీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం చేయగలమా లేదా అనేది లైవ్లో ప్రూవ్ చేద్దాం. ఓకే, ట్రై చేద్దాం. ఓకే. సో 20% డ్రా డౌన్ అంటే మీరు ఎంత క్యాపిటల్ పెడితే అంత క్యాపిటల్లో 20%. ఓకే, 1,00,000 పెడితే 20,000 స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, కథం, మన ఛాలెంజ్ అనేది ఎగ్జిట్. ఇది ఒరిజినల్ 1 lakh మీద నేను చెప్పేది, ప్రాఫిట్ మీద కాదు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ఛాలెంజ్లో మీరు పాల్గొనాలి అంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని మెసేజ్ పెట్టండి, నేను డీటెయిల్స్ అనేది పెడతాను. ఇది మంత్లీ ఉంటుంది. ఓకేనా. సో ఇది స్టార్ట్ అయినాక మళ్ళీ మధ్యలో చేర్చుకోవడం అనేది ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఛాలెంజ్ స్టార్ట్ అయినాక మధ్యలో మీరు ఎంటర్ అయ్యారనుకోండి కుదరదు, రైట్. సో ఫస్ట్ నుంచి మీరు ఉంటే ఒక 2-3 days లోపు మీ ఒపీనియన్ చెప్పి స్టార్ట్ చేయండి. ఈ 2-3 days లోపు మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అంతకంటే ఎక్కువ చేస్తే నేను ఇంకా ఈ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో ఇంకా నేను దాని తర్వాత చేర్చుకున్నా కూడా కొంతమంది వెనకుంటారు, కొంతమంది ముందు ఉంటారు, రైట్. సో దానికోసం ఇది మ్యాచ్ కాదు. సో 2-3 days ఈజ్ ఫైన్. 2-3 daysలో మీరు డెసిషన్ తీసుకొని ఈ ఛాలెంజ్లో జాయిన్ అవుతా ఉంటే కంపల్సరీ యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాము. ఓకే, మ్యాక్సిమం స్టాప్ లాస్ అనేది 10,000 అనుకోండి, అదే 50K పెట్టుకుంటే ఇది మీరు రిస్క్ బేర్ చేసుకుంటాను 20% అనుకుంటేనే దిగండి, లేకపోతే ఈ ఛాలెంజ్ మాత్రం రామాకండి. ఓకే. సో ఇది ఎవరైనా సరే ఓన్లీ ఈ గూగుల్ షీట్ అనేది మనం ప్రతిరోజు మనం చెప్పాను కదా లైవ్లో మీకు అందరికీ పెడతాను. ఆ లైవ్లో మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు నాతో పాటు లైవ్ ట్రేడ్ చేస్తారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది నేను కరెక్ట్ పెడుతున్నాను లేదు. ఒకవేళ మీరు ఎంటర్ చేస్తా అంటే మీరే ఎంటర్ చేయండి ఆ గూగుల్ షీట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది మీలో ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా క్లారిటీ అనేది, పిక్చర్ క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ విల్ జాయిన్ దిస్ ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.